హలో ఫుడీస్, వెల్కమ్ టు అక్షర బ్లాగ్స్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏం చేసుకుందామా అనుకుంటే మా మమ్మీ చెప్పింది మృగశిర మాసంలో చేపలు తింటే చాలా మంచిదని. అలాగే దబదబా మార్కెట్కి వెళ్ళేసి నేను చేపలు తీసుకొచ్చుకున్నాము. 1 కేజీ చేపలు తీసుకున్నామండి. సో ఈరోజు మనం చేసేది చేపల పులుసు. ఎలా చేయాలో వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఇంట్లో కూడా చేపల పులుసు చేస్తే కమెంట్ చేయండి. సో వీడియో మొత్తం చూసేద్దాం పదండి. మనకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఫిష్ గరం మసాలా. నేను ముందుగా బౌల్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర వేయించి పెట్టుకుంటున్నాను. అలాగే మెంతులు వేయించుకొని, అలాగే ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ జార్లో సపరేట్గా మనము పౌడర్ చేసి పెట్టుకుందాం. మసాలాకి కావాలి కదండి. ఇలా దూరగా వేయించుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ చేసి పెట్టుకుందాం. అలాగే వేరొక ప్యాన్లో మనము ఆనియన్స్ ఆయిల్ వేసుకొని గోరగా వేయించుకొని పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక మనం ఈ ఆనియన్స్ని కూడా ఆ పౌడర్లో మిక్సీ చేసి మసాలాకి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది చేపల పులుసు వేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఒక బౌల్లో రసం తీసుకోవాలండి, చాలా చిక్కగా వచ్చేలాగా. ఈ చింతపండు రసంని మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. దీంట్లో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చిటికెడు పసుపు, అలాగే దీంట్లో పచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు మరిగినందుకు మనకి పులుసు అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ పులుసు మరుగుతూ ఉండాలండి, చాలా చిక్కగా. ఎంత మరుగుతే మనకి చేపల పులుసు అనేది అంత కమ్మగా తయారవుతుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలాని మనము ఈ పులుసులో కలిపేద్దాం. అలాగే వేరొక ప్యాన్లో మనం పోపు పెట్టుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో మనము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని పోసి పెట్టుకుందాం. ఇలా మనం పోపు పెట్టుకుంది మనము మరిగించిన పులుసులో వేసుకోవాలి. అలాగే మరుగుతున్న పులుసులో మనము పచ్చి చేపల్ని వేసుకుందాం. ఎంతో సమయం పట్టదండి. మనం చేపలు వేసాక ఒక 10 మినిట్స్ చాలు, చేపలు ఉడికిపోతాయి. నాకైతే మంచిగా గుమ్మగుమ్మలాడే చేపల పులుసు నోరూరిపోతుంది. అదిరిపోయే టేస్ట్లో మా అమ్మగారు చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఈ చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి. నేను ముందుగా పోపు పెట్టుకున్నది నేను ఈ చేపల పులుసులో యాడ్ చేసుకుంటున్నాను. అదిరిపోయే వాసన, మా ఇంటి మొత్తం చేపల పులుసు స్మెల్లే వస్తుంది. వేడి వేడి అన్నంలో ఇలా చేపల పులుసు వేసుకొని తింటుంటే ఆహా, చాలా అంటే చాలా బాగుంది. ఈ సండే నేను ఈ చేపల పులుసుతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి.